హాయ్ రాజు గారు. హలో అండి. ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో దేవి మెయిల్ చేశారు రాజు గారు రాజమండ్రి నుంచి. ఓకే. సొరకాయతో అంటే మనం ఎప్పుడైనా ఇగురు లాంటివి ఏదైనా చేసుకుంటే ఇప్పుడు శనగపప్పు ఇది వాడి చేసుకుంటూ ఉంటాం కదా. అవునండి. సో అలాగా అంటే శనగపప్పు కాకుండా ఇంకేదైనా పప్పుతో మనము ఏదైనా వెరైటీ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. శనగపప్పు కాకుండా అంటే పెసరపప్పుతో చేసుకోవచ్చు. పెసరపప్పుతో కొంచెం టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది. సో అలా కాకుండా పుట్నాల పప్పును కొంచెం పొడిలా చేసేసి సో ఈ సొరకాయను కొంచెం డ్రైగా చేసుకోవచ్చండి. అంటే కొద్దిగా వేపుడు టైప్లో. ఓకే. సొరకాయ పుట్నాల పొడి కూరలాగా. ఓ ఓకే ఓకే. సో దానికి మనం ఈ పుట్నాల పొడి వాడుకుంటే బాగుంటుంది అన్నమాట. అవునండి. ఓకే, మరి సొరకాయ పుట్నాల పొడి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సొరకాయ పుట్నాల పొడి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ముక్కలు 1 కప్పు, పుట్నాల పప్పు 1/2 కప్పు, ధనియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. సో ఇక్కడ మనం పుట్నాల పొడి అనుకున్నాం కదండి. సో ముందుగా ఆ పొడి రెడీ చేసుకుందాం. ఓకే, కొంచెం వేయించుకోవాలి అవన్నీ మనము. అవునండి. సో అంటే పుట్నాలు మనకు ఆల్రెడీ వేగినవే. సో మిగతావి కొంచెం వేయించుకుంటే బాగుంటుంది. సో ధనియాలు, జీలకర్ర, ఓకే, ఎండుమిరపకాయలు. సో అంటే కారం ఇదేనా, మనం మళ్ళీ ఏదైనా వాడతాం? పచ్చిమిరపకాయలు కూడా వాడుతున్నాం. పచ్చిమిర్చి. ఓకే, అది సరిపోతుంది. కావాలనుకుంటే ఈ ఎండుమిర్చి కారంతో కూడా సరిపెట్టేసుకోవచ్చేమో కదా. చేసేసుకో. ఎందుకంటే మనకి ఈ పొడి కూడా మొత్తం ముక్కలకంతా కూడా బాగా పట్టేస్తూ ఉంటుంది కాబట్టి పైనుంచి మంచి కోటింగ్ లాగా వచ్చేస్తుంది. సరిపోతుంది అనుకుంటా. సో ఇప్పుడు దాన్ని మనం పొడి కొట్టేసుకుందాం. ఓకే. సో దీంట్లోనే పుట్నాల పప్పు, సో ఇది పొడి కొట్టేసుకోవాలి. ఓకే. సో ఇలా పొడి మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకోవాలి. సో ఈ పుట్నాల పొడి కూడా మనము యాడ్ చేసుకుంటే వెజిటబుల్స్ కి కానీ దేనికైనా బాగా పట్టేస్తుంది కదా రాజు గారు. బాగా పట్టేస్తుందండి. సో కొంచెం అంటే వాటికి లైట్ కొంచెం తడి ఉంటుంది కదా, దానివల్ల అది అతుక్కుపోతుంది. సో కొద్దిగా నూనె వేసుకొని, ఓకే. సో దీన్ని మనం అంటే ఇడ్లీలతో కానీ కొంచెం ఆ దోశలతో ఉట్టి పొడి అది కూడా బాగుంటుంది వాటితో కూడా. యాక్చువల్గా అంటే ఏదైనా వేరే వెజిటబుల్స్ కి కూడా మనం ఈ పుట్నాల పొడి కాంబినేషన్ అనేది ట్రై చేయొచ్చు. సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, ఓకే, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఓకే, సో జనరల్ గా పొడి కూర అనగానే చాలా మంది ఎక్కువ ఈ శనగపిండి ఫైనల్ గా అలా వేసేసి అదే వాడుతూ ఉంటారు. సో అలా కాకుండా ఇలా పుట్నాల పప్పుతో ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా టేస్ట్. సో కొంచెం ఆ శనగ తాలూకు ఫ్లేవర్ వస్తుంది. అవును. బట్ కొంచెం పఫ్డ్ అయిపోయి ఉంటాయి కదా. అవును. సో దానివల్ల కొంచెం ఏదైనా పుట్నాల పప్పు టేస్ట్ అనేది మనకి డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి ఈ ఫ్లేవర్ అనేది కూడా బాగుంటుంది అనుకుంటా. ఎస్. ఇప్పుడు శనగపిండిలో ఏంటంటే మనం ఉట్టి శనగపిండి ఒకటే అదే కొద్దిగా వేయించి అలా వేసుకుంటూ ఉంటారు. అవునండి. దానికి ఏమి మనం ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ చేయలేము. సో ఇలా మనం చేసుకుంటే కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. కరివేపాకు. జనరల్ గా సొరకాయ అనగానే ఎప్పుడు అంటే ముద్దకూరలో పాలు పోసి ఇలాగే ఎక్కువ చేస్తూ ఉంటారు కదా. అవునండి. సో అప్పుడప్పుడు ఇలా చేస్తే కూడా మనకి కొద్దిగా ఫ్రై టైప్ లో బాగుంటుంది. ఇలా పొడి పొడిగా కొంచెం బాగుంటుంది. సో దీంట్లో సొరకాయ ముక్కలు, ఓకే, సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, ఓకే,
కొంచెం మనకు ముక్కలు వేగేస్తే పొడి మనం ఆ పొడి వేసేసుకొని కలిపేసుకోవచ్చు. యా. సో ఇది ఎంత వాటర్ వెజిటబుల్ అయినా కూడా మనకి ఆ పుట్నాల పప్పు పొడి కూడా బాగా పీల్ చేసుకుంటుంది కాబట్టి సో పొడి పొడిగా డ్రైగా వస్తుంది అనుకుంటా. ఎస్ అండి, కొంచెం డ్రైగానే వస్తుంది మనకు. సో ముక్కలు కొంచెం మనకు మగ్గాలా? ఎస్ అండి. ఓకే, సో మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా. 1 సంవత్సరం నిండిన చిన్నపిల్లలకు ప్రతిరోజు 1 స్పూన్ తులసి రసం తాగిస్తున్నట్లయితే వారి జీర్ణశక్తి పెరిగి హెల్తీగా ఉంటారు. ఓకే అండి, చిట్కా చూసారు కదా, చూద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్న పుట్నాల పొడి వేసేసుకున్నాం. యాక్చువల్గా ఇట్లాంటి పొడులు అవి చేసుకునేటప్పుడు మనం ఆ పొడిలోనే అన్ని ఉప్పు కారం ఇలాంటివి సరిపడా యాడ్ చేసేసుకుంటే మనం ఈజీగా కలిపేసుకోవచ్చు కదా. అవునండి. అంటే అప్పుడు మనకి ఎక్కువ తక్కువ అవుతుంది అనే బాధ. భయమే ఉండదు. ఓకే, సో మనం అనుకున్నట్టుగానే కొంచెం పొడి పొడిగా వచ్చేసి ప్రతి ముక్కకు కూడా బాగా పట్టేసింది, ఫుల్ అలా కోటింగ్ లా వచ్చేసింది. అవును. కొద్దిగా కొత్తిమీర. సో ఇక్కడ ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడం. ఓకే, పైన నుండి ఇంకొద్దిగా కొత్తిమీర. సో సొరకాయ పుట్నాల పొడి కూర రెడీ. ఓకే, మరి వేడివేడిగా సొరకాయ పుట్నాల పొడి కూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సొరకాయ పుట్నాల పొడి కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేయించి పుట్నాల పప్పు కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. అదే పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో సొరకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి బాగా కలిపి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సొరకాయ పుట్నాల పొడి కూర రెడీ.